So in modern house constructions, we use granite, marble, gypsum. సో ఆధునికంగా మనం కట్టే ఇళ్లలో మనం రకరకాలైన పదార్థాలను ఉపయోగిస్తున్నాం. కాంక్రీటు, సిమెంట్ అని, గ్రానైట్ అని, మార్బుల్ అని. ఇవన్నీ భూమి యొక్క అడుగు భాగం నుంచి తీస్తున్నారు, ఎక్స్కవేటింగ్ ఫ్రమ్ లోయర్ స్ట్రాట్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి ఏమవుతుంది, వాటి లోపల కొన్ని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉండే అవకాశం ఉంది. వాట్ ఆర్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ విచ్ గివ్ ఆఫ్ ఆల్ఫా, బీటా అండ్ గామా. సో అందులో ఎనర్జెటిక్ ఏది అంటే గామా రేడియేషన్. కాబట్టి మీరు ఇళ్లలో మీకు తెలియకుండా కట్టుకున్నప్పుడు కంకర్రాళ్ళలో కానీ లేదా మార్బుల్ గ్రానైట్లలో కానీ రేడియం, థోరియం, యురేనియం లాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉండే అవకాశం ఉంది. సో అవి డీకే చెందుతూ రేడాన్ గ్యాస్ని ఇస్తాయి. సో రేడాన్ ఈజ్ ఎ రేడియో యాక్టివ్ గ్యాస్. ఇఫ్ వీ ఇన్హేల్ ఇట్, దాన్ని మనం పీల్చుకున్నప్పుడు దానివల్ల మనకు క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా ఏం చేయగలము అంటే, మనం ఇఫ్ వి గో టు ది నేచర్, అంటే పాతకాలం పద్ధతుల్లో మట్టి లేదా కర్రతో కట్టిన ఇళ్లలో ఇట్లాంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఆధునిక జీవనంలో తప్పేటట్లేదు. సో దానికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే, మీ ఇంట్లో ఉండే రేడియేషన్ డోజ్ మిల్లీ సీవర్ట్స్లలో ఉంటుంది. ఆ డోజుని మనం ఒక గైగర్ ముల్లర్ కౌంటర్ లాంటి కొన్ని పరికరాలతో తెలుసుకుంటే మనం కొంత దానికి రెమెడీ చేయవచ్చు.